సార్ విజయసాయి రెడ్డి రిటర్న్స్ తదుపరి అడుగులు ఎటువైపు? ఇదొక మేజర్ ఇన్పుట్. అంటే ఓకే, ఇదేమీ రాష్ట్రాలు ప్రజలు కాదు కానీ పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించింది. బహుశా ఇది మన స్పెషల్ ఇన్పుట్ లాంటిది. ఖచ్చితంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విజయసాయి రెడ్డి రావాలని కోరుతూ ఉన్నారు. ఆ విధమైన రాయబారాలు పిలుపులు ఆయన పంపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే విజయసాయి రెడ్డి కూడా కొన్ని ట్వీట్స్ అంటే అవే ఎక్స్లో పెడుతున్నారు. వాటిలో ఉద్యోగాల గురించి, ఐటీ గురించి, పని గంటలు, లేకపోతే ఇట్లాంటివి ఆయన కూడా కొన్ని ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్. అంటే వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయి రెడ్డి వ్యవసాయమే కాకుండా మళ్ళీ ఇది కూడా చేస్తున్నారు. హిజ్ యాక్టివ్, మెయింటైనింగ్ అండ్ యాక్టివ్ ప్రొఫైల్ అనేది అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వీటన్నిటితో పాటు ఆయన ఇంకో మాట చెప్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు ఏం అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను ఫిర్యాదు చేయను. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనే దాని మీద విచారణ జరుగుతుంది. అది మా ఇంట్లోనే జరిగింది, మా ఇంట్లోనే మాట్లాడారు, నేనే డబ్బు అరేంజ్ చేశానని కూడా ఆయన చెప్పారు. కానీ దీనికి జగన్ ఆదేశాలతో జరిగిందా, జగన్ పాత్ర ఉందా అని అడిగితే నేను అలా అనుకోవట్లేదు, నన్ను ఏం అడగలేదని అది మటుకు దాటేస్తున్నారు. అది నువ్వు నీ పతి ప్రాణము దక్క అన్నట్టుగా జగన్ మీద మటుకు నేనేం మాట్లాడను అని ఒక స్టాండ్తో ఆయన గట్టిగా ఉన్నాడు. ఇంకా థర్డ్ది మీరు ఇందాక అడిగారు కదా, బీజేపీ వ్యూహం ఏంటని. బీజేపీ పాపం విజయసాయి రెడ్డిని తీసుకోవాలని వాళ్ళ రాయబారాలు అవి జరిపారు. కానీ చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో మీరు విజయసాయి రెడ్డినే తీసుకుంటే అసలు మా పొలిటికల్ మోరల్ ఇదంతా కూడా పూర్తిగా కూటమికి దెబ్బతినిపోతుంది. అంతకుముందు మన దాడి విమర్శ అంతా వాళ్ళ మీద కదని ఆపిన తర్వాత రాజకీయాల్లో బాగా దీర్ఘకాలం ఉన్నవాళ్ళు ఒక వ్యాక్యూమ్లో ఉండలేరు. సో పేరుకు వ్యవసాయం అన్నా కానీ ఇప్పుడు కేసీఆర్ గారు పాపం ఫామ్ హౌస్లో వ్యవసాయం చేయట్లేదా? ఏం చేసినా తెలంగాణ నడిపించే రాజకీయం తప్పకుండా ఉంటుంది కదా. ఐఎమ్ నాట్ కంపేరింగ్ బోత్, కానీ నేను అంటుంది రాజకీయ నాయకులకు ఉండే లక్షణం గురించి. ఇంకోటేమో అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతకాలం నుంచి ఉన్న సంబంధాలు, వీటన్నిటితో ఒక సీరియస్ పాసిబిలిటీ ఆఫ్ విజయసాయి రిటర్న్స్ అనే ఒక వాతావరణం. అయితే కొంత సర్దుబాటు చేయాలి, ఎందుకంటే జగన్ చుట్టూ కోటరీ ఉంది, ఇట్లాంటివి అయితే ఆయన తీవ్రంగా అనున్నారు. కాబట్టి ఇందాక మనం చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సిద్ధం కావడం గురించి మాట్లాడాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికలకు వచ్చేస్తామని కదా ఆయన ప్రకటన. కాబట్టి విజయసాయి రెడ్డి తిరిగి రావాలనే కోరిక ఆయన చెప్పడం, ఈయన కూడా ఓకే నేను మిమ్మల్ని ఎప్పుడేమో అనలేదు కదా అన్న పద్ధతిలో ఆలోచించడం. సో ఇప్పుడు మళ్ళీ మనం మీడియా గురించి మాట్లాడితే, మీడియా అనేది విజయసాయి రెడ్డి పట్ల ఒక గత 6 నెలల కాలంలో కొన్ని మీడియా అంటే పాపం అన్నీ కాదు, ఎన్ని దశల్లో ఎన్ని రకాల పిల్లి మొగ్గలేసారో చూస్తే కనుక మీకు నవ్వొస్తుంది. మీరు ఎందుకు ఇది చెప్తున్నా అంటే రాబోయే వాటికి కూడా మీరు సిద్ధమైనాలి. ఇప్పటికే విజయసాయి రెడ్డి పతాక శీర్షికల్లోంచి అదృశ్యమయ్యారు. ఆయన మీడియా సంస్థను కూడా ఆయన మీడియా సంస్థ కూడా అవన్నీ కూడా తీసుకున్నారని చెప్తారు. మీడియా అంటే ఇప్పుడు మా సోషల్ మీడియా అన్నది పద్ధతి వచ్చింది కదా. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు నిన్న ఈ సుపారీ మీడియా నా మీద ఏం ప్రచారం చేసినా నాకేమి ఇబ్బంది లేదు అని, అంతకుముందు ఎవరైతే ఆయన గురించి బాగా ప్రచారం ఇచ్చారో వాళ్ళ మీద. కాబట్టి ఎవరో అంటున్నారు మీడియా అనేది ఏం బ్రహ్మ పదార్థం కాదండి. మీడియాకు కూడా యాజమాన్యాలు ఉంటాయి, మీడియాకు కూడా వాటి కోణాలు ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే వార్తగా సమాచారంగా చెప్పారో లేదా ఒకటే. విజయసాయి రెడ్డి రిటర్న్స్ వైసీపీ ఇంటర్నల్ ఈక్వేషన్స్లో కొంత ఇది వస్తుంది. రెండోది భవిష్యత్తులో కూడా లీడర్షిప్ లైనప్ను చూసుకోవడానికి జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడిన దాంట్లో కాస్త ముందు వెనక తప్ప ఎవరిని వదిలిపెట్టేది లేదన్న మెసేజ్ కూడా ఆయన బలంగా ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. సో విజయసాయి రెడ్డి ఎప్పుడు ఎలా జరుగుతుందో చూడాలి మనం. సార్, పారిశ్రామిక ప్రమాదాలు, కార్మికుల బలి